No, sir. Okay. ఓకే, ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ప్రాక్టీస్ ఆపొద్దు, ఎందుకంటే ఆపారంటే దొరికిపోతారు. సిస్టమ్ మిమ్మల్ని పట్టేసుకుంటుంది, మీరు సిస్టమ్ పెట్టుకోవాలి. 100853 XD02 100853. అన్లోడింగ్ పాయింట్ ఏంటంటే, మీరు ఇంజనరల్గా ఏదైనా స్టోర్కి అంటే హెవీ పెద్ద స్టోర్స్కి వెళ్తే ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి, ఇది ఫ్రంట్ ఎండ్ స్టోర్. బ్యాక్ ఎండ్ లో ఇది బేస్. Bay 1, Bay 2, Bay 3, Bay 4, Bay 5, maybe Bay 6, Bay 7 ఇలా ఉంటాయి వెనక. దీనిలో ఏంటంటే ఆ పర్టికులర్ ట్రక్ వచ్చి ఇక్కడ ఆగితే, ఓకే, ఆ ట్రక్ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ అన్లోడ్ చేస్తారండి. అండ్ నోటీస్ చేశారు ఎప్పుడన్నా ఇలాంటి ఆప్షన్? yes sir. మీరు పెద్ద మాల్స్కి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు ఈవెన్ డిమార్ట్స్ లో బ్యాక్ సైడ్ ఉంటుంది సార్. ఆడి దగ్గర మీరు ఆడితే చెప్పాలి ఎగ్జాంపుల్. ఇంకా ఆడిది ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే మీకు అసలు ఏం కనపడవు అందులో, పద్ధతి పాడంటూ ఉండదు అందులో. అలా కాదు నేను అంటుంది, మీరు యాడ్స్ కానీ ఏదైనా వేరే హౌస్కి వెళ్తే దెర్ ఈస్ ఎ సపరేట్ బేస్, ఇలా సెక్షన్లు చేసి ఉంటాయి వాటిగా. ఆ ట్రక్ ఆ బేలోకే వెళ్ళాలి, వేరే ఏ బే వెళ్ళినా కూడా ఆ ఐటమ్ ఇన్పుట్ అవ్వదు, లోడ్ చేయరు. అంటే కదా అడ్జస్ట్మెంట్ వేరే విషయం. ఏమన్నారు? అది లిక్విడ్ సాలిడ్ బేస్ ఐటమ్స్ ఉంటాయి. లిక్విడ్ లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సాలిడ్ అన్లోడింగ్ పాయింట్స్, ప్లాంట్ లో అన్లోడింగ్ పాయింట్స్, లిక్విడ్ పాయింట్స్ ఉంటాయి, సాలిడ్ పాయింట్స్ ఉంటాయి. మాట్లాడుతుంది కస్టమర్ దగ్గర మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు మన అవుట్లెట్ ఇస్ మై కస్టమర్ కదా. ఇప్పుడు నేను ఏదో ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను, ఏదో గ్రోసరీ రిలేటెడ్ ప్రొడక్ట్, లేకపోతే హోమ్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్, ఏదో ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా, నేను ట్రక్ పంపించాలి. సో వాడు లోడ్ అడిగాడు. సో అండ్ నా కస్టమర్, ఈ ఎక్స్ అనే కంపెనీ ఏదైతే ఈ సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో నా కస్టమర్, వీడిని నేను పంపించేటప్పుడు వీడి దగ్గర సపరేట్ బేస్ ఉంటాయి వెనక. అంటే పలానా బేలోకి వచ్చి మాత్రమే ఆ ట్రక్ వచ్చి ఆగాలి, లేకపోతే ఆ ట్రక్ లో నుంచి వాడు అన్లోడ్ చేయడు. దానికి మళ్ళీ ఆ బేకి ఇక్కడ, అంటే నేను ఎక్కడ ఐకియాలో చూసాను అంతే, ఇంకెక్కడ కనపడలేదు ఇలాంటి కాన్సెప్ట్ అసలు. ఓకే, చాలా తక్కువ కనపడుతుంది మీకు. మెట్రోలో కూడా ఉంటుంది ఇది, ఇలా మెట్రోలో కూడా ఉంది కాన్సెప్ట్. ఓకే, మిగతా ఆయన ఎక్కడ పడితే అక్కడ అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు, అక్కడ డంప్ చేసి వెళ్ళిపోతారు, తర్వాత ఆ పర్సన్ వచ్చి ఎత్తుకోవాలి. ఇంకా అలా ఉండదు. నార్మల్గా అయితే డీసెంట్ గా ఆ ట్రక్ రావాలి, ప్రాపర్ గా అక్కడ టీం ఉంటుంది, ఆ టీం అన్లోడ్ చేస్తారు, ఆ ప్యాకింగ్ ఇన్ చేస్తారు, ప్రాసెస్ చాలా ఉంటుంది. మామూలుగా అయితే మీరు ఏ డిమార్ట్ కు దాంట్లో వెళ్తే ఆ ఆటో వేసుకుని వచ్చి డంప్ చేసి వెళ్ళిపోతా ఉంటాడు. అది తినేవా పాడు చేసేవా ఏంటో తెలియదు అది. సో ఇలా బేస్ ఉంటాయి అనమాట కస్టమర్ కి. నేను మాట్లాడుతున్న కస్టమర్ గురించి. కస్టమర్ కి వాడి బేస్ ఉంటాయి. అయితే ఇది నా ఫ్యాక్టరీ. ఓకే, ఈ ఫ్యాక్టరీ నుంచి నేను ప్రొడక్ట్ పంపించినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ట్రక్ ని లోడ్ చేసి పంపిస్తానంటే, అంటే డెలివరీ చేస్తానంటే కస్టమర్ ఊరుకోడు. అంటే ఓకే నా ట్రక్ లోడ్ అయిపోయింది, స్టాక్ రెడీ అయిపోయింది, పంపించరా అని చెప్తే ఊరుకోడాడు. బాస్ నీకు ఇచ్చిన టైమింగ్ ఏంటి,
మిడ్ నైట్ 3:30 AM 3:30 AM కి ట్రక్ రావాలి. నీ ట్రక్ లో నుంచి ఐటమ్స్ అన్ని అరౌండ్ మేబీ ఓకే 3:30 to 4 AM యువర్ టైమింగ్. ఈ టైమింగ్ లో నువ్వు ట్రక్ పార్క్ చేయాలి, ట్రక్ ను అన్లోడ్ చేసేయాలి. ఇది నీ టైమింగ్. ఇది చాలా చోట్ల కస్టమర్ డిమాండింగ్ ఉంటుంది, అంటే ప్రొడక్ట్ డిమాండింగ్ ఉంటుంది. ప్రొడక్ట్ డిమాండింగ్ ఉన్న దగ్గర కస్టమర్ డిమాండ్ చేస్తూ ఉంటాడు, ప్రొడక్ట్ డిమాండ్ లేని ప్లేస్ లో కస్టమర్ డిమాండ్ చేస్తూ ఉంటాడు. ప్రొడక్ట్ డిమాండ్ ఉన్నప్పుడు ప్రొడక్ట్ డిమాండ్ చేసుకుంటుంది, ఇంకా కస్టమర్ డిమాండ్ చేయక్కర్లేదు. అప్పుడు మ్యానుఫ్యాక్చరర్ డిమాండ్ చేస్తాడు. ఓకే, ప్రొడక్ట్ డిమాండ్ ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. డిమాండ్ ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ప్రొడక్ట్ ఏం చెప్తే మనం అది తినాలి. అంటే ఏంటిది? పెట్రోల్, ఫ్యూయల్. ఫ్యూయల్ ఆల్సో కరెక్ట్. ఫ్యూయల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా రెగ్యులర్ ప్రొడక్ట్స్ లో, నార్మల్ ప్రొడక్ట్స్ లో, ఆటోమొబైల్స్ లో నేను టాటా కాకపోతే మహేంద్రాకి వెళ్తాను, మహేంద్రా కాకపోతే ఇంకో దానికి వెళ్తాను. అందుకే ఉంది అంటే నా రిక్వైర్మెంట్, అంటే నాకు అదే కావాలనుకుని కూర్చుంటే అది వేరే విషయం. ఎస్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈవీ ఏదో వచ్చింది కదా నెక్సా అని, ఇది చాలా హై డిమాండ్ లో ఉంది అనుకుందాం. సో ఆ ప్రొడక్ట్ బుకింగ్ లోకి వెళ్ళి వెయిట్ చేస్తాను. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్, ప్రొడక్ట్ డిమాండింగ్. అది ఆ ప్రొడక్ట్ రాదు అంటే అలాంటి ప్రొడక్ట్స్ మనకు దొరకవు అనే భయంతో ఉంటాం. ఎడగాదులే కానీ యుఎస్ లో ఐఫోన్ లాంచింగ్ అప్పుడు చూడాలి, అదేదో ఫెస్టివల్ లా చేస్తారు దాన్ని. ఐఫోన్ 16 ఇప్పుడు కొంత తగ్గింది, అసలు ఆ క్రేజ్ చాలా తగ్గింది. ఇప్పుడు 15, 16 నేను చూసిన, అంటే ఆ 7, 8, 9, 10 రిలీజ్ టైమింగ్స్ ఇవి. అదేంటో ఆ ఫోన్ దొరికితే అదేదో వాడు అదృష్టంగా ఫీల్ అయిపోతున్నాడు. నాకు అర్థం కాదు, 2 రోజులు అయితే దొరుకుతుంది కదా, ఇంత దూరం ఎందుకు. ఇవాళ మన కల్కి టికెట్స్ కూడా అంతే కదా, అవి దొరకట్లేదు. రైట్, సో అన్ని ప్రొడక్ట్ డిమాండ్స్. కస్టమర్ డిమాండ్ ఎనీహో ఎక్కడికి పోయినా అదే ఉంటుంది. మిగతా బిజినెస్ అన్ని కస్టమర్ డిమాండ్లే. వాడే ఎందుకంటే ఆ ప్రొడక్ట్ పోదు, వీడే బలవంతం దాన్ని అమ్మాలి, ఆ కస్టమర్కి అంటకట్టాలి. సో ఆ ప్రొడక్ట్ పోనన్నంతసేపు ఇంకా వాడు ఏం చెప్తే అది వినాలి మ్యానుఫ్యాక్చరర్. అప్పుడు కాదు, ఇప్పుడు ఇలా కాదు, అలా కావాలి, ఇలా కావాలి, నాకు ఇంత డిస్కౌంట్ కావాలి, వాడు ఏదో చెప్తాడు ఇంకా. సో ఎనీహో, సో ఈ లోడింగ్ ఈ అన్లోడింగ్ పాయింట్, మనం లోడింగ్ పాయింట్ గురించి మాట్లాడలా. లోడింగ్ పాయింట్ అంటే ఏంటి? వాట్ ఈస్ లోడింగ్ పాయింట్? మనం అక్కడ చదువుకున్నాం లోడింగ్ పాయింట్ అనేదాన్ని. హలో, షిప్పింగ్ పాయింట్ కరెక్ట్. షిప్పింగ్ పాయింట్ ఈజ్ లోడింగ్ పాయింట్ కదా. అది ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ కస్టమర్ ప్లేస్ లో. మనకి మీకు గుర్తుందా, ప్లాంట్ ఎగ్జాంపుల్లో ఒక దగ్గర అన్లోడింగ్ ది ప్రొడక్ట్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం. అది కస్టమర్ అన్లోడింగ్ పాయింట్. ఇది వీడి కదా. ఇప్పుడు ఇక్కడ టాటా స్టీల్ నుంచి ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేసాం, మనం టాటా మోటార్స్ అనుకుందాం, మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేసాం. సో వీడు కస్టమర్ కదా. కస్టమర్ యొక్క అన్లోడింగ్ పాయింట్ ఎక్కడ? ప్లాంట్ లోపల పలానా ప్లేస్ లో కదా. అదే విధంగా అదే చెప్తున్నాను నేను ఇప్పుడు, అదే దాని గురించే మాట్లాడతాను. తిప్పుకొని తిరిగి వచ్చి అక్కడికే వస్తాను. ఓకే, ఆ అన్లోడింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది అయితే ఏ డేస్ లో అలో చేయాలి, ఏ డేస్ లో అలో చేయకూడదు, ఆ స్టాక్ ఎప్పుడు పంపించాలి, అదంతా మనం ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బే 1, ఓకే, బే 1, బే 2, బే 3 ఇలా ఉన్నాయి. లేకపోతే పార్కింగ్ స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3 పెడతాడు. ఏమన్నా సరే మనకి అవన్నీ పర్లేదు. సో ఈ స్లాట్ లో బే 1 అనే స్లాట్ లో ఓకే, యాజ్ పర్ ది కస్టమర్ క్యాలెండర్, అది ఇండియన్ క్యాలెండర్ అయితే ఇండియన్ క్యాలెండర్, కస్టమర్ అంటే వాడు ఏ క్యాలెండర్ ఫాలో అయితే ఆ క్యాలెండర్, ఇండియన్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాడు. సో రిసీవింగ్ పాయింట్ గూడ్స్ రిసీవింగ్ అవర్స్. సో ఇది రిసీవింగ్ పాయింట్, గూడ్స్ రిసీవింగ్ అవర్స్ ఎప్పుడు కావాలి? ఓకే, గూడ్స్ రిసీవింగ్ అవర్స్. సో మండే
మేబీ ఐ డోంట్ నో సాటర్డే ఓన్లీ సాటర్డేస్ రావాలి. ఐ డోంట్ నో ఎలా వస్తే అలా. సాటర్డేస్ మార్నింగ్ ఇది 3 to సిస్టమ్ టైమింగ్. ఓకే 3 తర్వాత ఇక్కడ నుండి అరౌండ్ 4. సో ఇది టైమింగ్ వాడికి. ఓకే ఇది ఆ మార్నింగ్ అవర్స్లో మాత్రమే పనిచేస్తుంది. ఇది ఆఫ్టర్నూన్ లేదు మళ్ళీ దీనికి. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మాన్యువల్ టైమింగ్ ఎస్టిమేషన్ వేసాము ఇండియన్ క్యాలెండర్ ద్వారా. సో వీ హ్యావ్ ఏ టైమింగ్ ఆఫ్ ఈ కస్టమర్కి 3:48 నుంచి 4:48కి సాటర్డే మార్నింగ్ రావాలి. ఇది షెడ్యూల్. ఈ షెడ్యూల్ మనం పెట్టుకున్నాం అనుకుందాం సాటర్డే మార్నింగ్కి. రైట్, లెట్ మీ సేవ్ దిస్. ఓకే ఇప్పుడు వదిలే, మీకు మీరే చెప్పాలి. ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేశారా లేదా నాకు తెలిసిపోద్ది. మీరు చేసిన తర్వాత చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో వరీస్, నేను అప్పుడే వస్తాను. మీరు అందరూ ప్రాక్టీస్ చేశారా లేదా అనేది రేపు చెప్తా. ఓకే అంటే ఇది కాదు ప్రాక్టీస్ చేయడం, సేల్స్ ఆర్డర్స్ అన్ని ఇది డేటా ఇచ్చి సేల్స్ ఆర్డర్స్ ప్రాక్టీస్ చేశారా లేదా అనేది అక్కడ చూస్తాను నేను. ఓకే అక్కడ మాట్లాడాలి, ఒక డిస్కషన్ వస్తుంది, దాని గురించి మీరు చేసిన తర్వాత చెప్తా. ఓకే నెక్స్ట్ ఎక్స్పోర్ట్ డేటా. ఇఫ్ ద కస్టమర్ ఈస్ నాట్ ఇన్ అవర్ ఇండియా, సో మనం ఎక్స్పోర్ట్ డేటా మెయింటైన్ చేస్తాం. సో ఇది కాదు కాంటాక్ట్ పర్సన్. ఈ కాంటాక్ట్ పర్సన్ ఏంటంటే దిస్ ఈస్ ఏ మేబీ ఐ డోంట్ నో వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను ఇక్కడ. కస్టమర్ పేరు ఇన్స్టెడ్ ఆఫ్ ఐ షుడ్ హావ్ టేక్ సంథింగ్ నేమ్. ఓకే ఈ శ్రీనివాస మెడికల్ స్టోర్ అనేది ఒక కంపెనీ కదా. ఓకే ఈ కంపెనీతో నేను మాట్లాడాలి, నేనంటే మ్యానుఫ్యాక్చరర్ని. నేను మాట్లాడాలి అంటే ఈ కంపెనీ పేరుతో మాట్లాడితే సరిపోతుందా? కాదు కదా. ఆ కంపెనీలో ఇది పెద్ద కంపెనీ అనుకుందాం. ది హ్యావ్ మల్టిపుల్ స్టోర్స్ ఇన్ సౌత్ ఇండియా. మేబీ ఒక 100 స్టోర్స్ ఉన్నాయి ఈ కంపెనీ పేరు మీద. ఓకే ఈ కంపెనీతో నేను మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలంటే అలానా గణేష్తో మాట్లాడాలి. గణేష్తో మాట్లాడాలి. ఓకే గణేష్ ఏం చేస్తున్నాడు? గణేష్ ఈస్ ఏ డిపార్ట్మెంట్? ఈస్ మేబీ ఏదైతే ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంటా? ఓకే పర్చేసింగ్ డిపార్ట్మెంట్. కస్టమర్ కదా, మన వైపు నుంచి పర్చేసింగ్ అవుతుంది. పర్చేసింగ్ డిపార్ట్మెంట్. ఎవరితను? ఈజ్ ఏ పర్చేసింగ్ హెడ్. ఓకే హెడ్ ఆఫ్ సేల్స్, హెడ్ ఆఫ్ పర్చేసింగ్. ఈజ్ హెడ్ ఆఫ్ పర్చేసింగ్ ఇతను. ఓకే ఇతను హెడ్ ఆఫ్ పర్చేసింగ్. ఇతనితో మాట్లాడుకుంటాం. ఓకే రైట్. ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే డబుల్ ట్యాప్ చేసి ఇతనికి సంబంధించిన అతని అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్స్ ఏంటి, ఎప్పుడు కాల్ చేయాలి ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని, విజిటింగ్ అవర్స్ ఏంటి, అవి మొత్తం ఇక్కడ అంటే అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకొకరు ఉన్నారు, ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు, రమేష్. ఓకే ఇతను ఎవరు? మేబీ ఐ డోంట్ నో, ఎవరో ఒకళ్ళు తీసుకుందాం. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్. ఎవరితను? హెడ్ ఆఫ్ ఫినాన్స్ అకౌంట్ మేనేజర్. ఎందుకంటే రేపొద్దున నా చెక్ ఇన్ఫర్మేషన్, చెక్స్ పంపిస్తాడు కదా కస్టమరు. ఆ చెక్ ఇష్యూ ఏమన్నా ఉన్నా లేకపోతే చెక్స్ పంపించమనం ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? రమేష్తో మాట్లాడాలి. నేను ఐటమ్స్ నా దగ్గర నుంచి పర్చేజ్ చేయమని అడగాలి. ఎవరికి మాట్లాడాలి? గణేష్తో మాట్లాడాలి. ఇలా. సో ఆ కాంటాక్ట్ పర్సన్ ఇక్కడ మెయింటైన్ చేయడానికి వస్తుంది. ఆ ఫర్దర్ డేటా మెయింటైన్ చేసినప్పుడు ఇలా ఇక్కడ ఈ గణేష్ సంబంధించిన డేటాను మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు యూ కెన్ యాడ్ ది ఫోన్ నెంబర్, ఈమెయిల్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ యాడ్. ఓకే లెట్స్ సే ఇదేం లేదు, ఇది జస్ట్ డేటా ఎంట్రీ, కాంటాక్ట్ పర్సన్ క్రియేట్ చేసుకోవడం కోసం. ఓకే నెక్స్ట్ మూవింగ్ టు కంపెనీ కోడ్. నేను కంపెనీ కోడ్ తర్వాత చెప్తాను, ఎందుకంటే దీని గురించి ఓపిక్గా అంటే ఒక క్లాస్ మొత్తం పడుతుంది ఇది అర్థం చేసుకోవడం కోసం. అట్లీస్ట్ ఒక 35 minutes పడుతుంది. ఎందుకంటే మన డివిజన్ మంది కాదు, మన ఏరియా కాదు, మనం అర్థం చేసుకోవాలి దీన్ని, తప్పదు. సో ఇది ఏరియా అర్థమైతే మనకి 2 టాస్కులు ఫినిష్ చేస్తాం మనం దాంట్లోకి వెళ్ళి సేల్స్ ఆర్డర్ లెవెల్లో. సో ఈ ఏరియాని కొంచెం ఓపిక్గా చెప్పుకుందాం. ఓకే మేబీ నాట్ టుడే, మేబీ సేల్స్ ఏరియా ఫినిష్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. లేకపోతే మిడిల్ ఆఫ్ సేల్స్ ఏరియా ఎప్పుడైనా పర్లేదు.
మూవింగ్ టు సేల్స్ ఏరియా డేటా. సేల్స్. ఓకే, సేల్స్ ఏరియాలో ఒక్క నిమిషం టైం ఇస్తారా? ఒక్క నిమిషం, ఒక 2 minutes. ఓకే సార్. స్క్రీన్ వస్తుంది కదా? ఎస్ సార్. ఓకే, సో సేల్స్ దీనిలో మనం సేల్స్, షిప్పింగ్, బిల్లింగ్, పార్ట్నర్ ఫంక్షన్స్ 4 ట్యాబ్లు ఉన్నాయి. మనము మీకు గుర్తుందా, సేల్స్ ఆఫీస్ ఇక్కడ చూడండి, దీంట్లో రెండోది సేల్స్ ఆఫీస్ చేసాం. అంటే ఈ పర్టికులర్ కస్టమరు ఏ సేల్స్ ఆఫీస్ కింద ఫాలో అవుతున్నాడు అనేది మనం ఇక్కడ డేటా ఇస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కస్టమర్ నాకు ఉన్నది ఒకటి కాబట్టి మనం ఒకటి అసైన్ చేసాం కాబట్టి అది ఒకటే చూపిస్తుంది. బట్ మీరు 4, 5, 10 అసైన్ చేస్తుంటే అవన్నీ లిస్ట్ వచ్చేది ఇక్కడ. సో ZSUN is my sales office. What is sales district ఏంటంటే it is a sub like ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి మీరు. అంటే ఫర్దర్ ఫిల్టర్ కోసం మాత్రమే ఈ కస్టమర్ ని మీ దగ్గర మల్టిపుల్ డేటా ఉంది, చాలా డేటా ఉంది. సో యూ షుడ్ ఫిల్టర్ ఇట్. అంటే పలానా ఓన్లీ హైదరాబాద్ అని తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ హైదరాబాద్ అంటే ఒక 50,000 కస్టమర్స్ ఉన్నారు మీకు. ఇలా వద్దు, మళ్ళీ దీన్ని ఫర్దర్ గా కట్ చేయాలి. ఓకే, ఎలా మేబీ ఏరియా వైజ్ గా కట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఏరియా వైజ్ గా కట్ చేయాలి అంటే యూ షుడ్ బిఫోర్ యూ హ్యావ్ టు డివైడ్ ఇట్. మీరు ముందే డివైడ్ చేసుకుని వెళ్తే మీకు ఏరియా వైజ్ గా వస్తుంది. ఓకే, గచ్చిబౌలిలో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? ఓకే, టేక్ ఇట్ యాజ్ 10,000 మంది ఉన్నారు. హైటెక్ సిటీలో ఎంతమంది ఉన్నారు? ఓకే, ఒక 7,000 ఉన్నారు. ఎల్బీ నగర్ లో ఎంతమంది ఉన్నారు? ఒక 10,000 ఉన్నారు. ఓకే, ఇలా మీరు ఏరియా వైజ్ గా, డిస్ట్రిక్ట్ వైజ్ గా, అంటే ఈ డిస్ట్రిక్ట్ ని మనం అలా అయినా అనుకోవచ్చు. ఇది డోంట్ సీ ద నేమ్. ఓకే, నేమ్ వైజ్ గా చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా డివైడ్ చేస్తున్నాను అంటే అలా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏపీలో మేబీ తెలంగాణలో అరౌండ్ ఒక 25 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 25 డిస్ట్రిక్ట్స్ ని మీరు డిస్ట్రిక్ట్ వైజ్ గా కట్ చేసుకొని ఆ 25 డిస్ట్రిక్ట్ ని
మళ్ళీ దాంట్లో సేల్స్ ఆఫీస్, ఈచ్ డిస్ట్రిక్ట్ లో ఒక సేల్స్ ఆఫీస్ పెట్టుకొని ఉన్నారు. సో ఇలా కూడా డిజైన్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఈ డిస్ట్రిక్ట్ అనే పేరు మన డిస్ట్రిక్ట్ అని కాదు. దట్ మీన్స్ యూ కెన్ ఫిల్టర్ ఇట్ ఇన్ దట్ వే. మీరు ఏరియా వైజ్ గా డివైడ్ చేసుకుని ఆ ఏరియాకి ఇది గచ్చిబౌలి డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ డిస్ట్రిక్ట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. దట్స్ ఓన్లీ ఫర్ నేమింగ్ అంతే. ఇది ఫిల్టర్ కోసం మాత్రమే. ఇవి ఫిల్టర్ కోసం మాత్రమే. ఇక్కడ నేను ఓపెన్ చేస్తే యూ కెన్ సీ సమ్ డిస్ట్రిక్ట్స్. ఓకే, ఏదో నార్త్ ఏవేవి ఉంటాయి, ఇవి మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇందులో మీరు చూస్తున్న ప్రతి ఆప్షన్ అంటే మీకు డ్రాప్ డౌన్ వస్తుంది అంటే యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ అని అర్థం. యు ఆర్ ఏబుల్ టు సీ ద డ్రాప్ డౌన్ అండ్ ఇక్కడ మీరు వస్తుంది డేటా వస్తుంది అంటే యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ అని అర్థం. అంటే యూజర్ ఎంటర్ చేయలేడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యూజర్ కి ఇప్పుడు యూజరు ఇందులో ఏ ఆప్షన్ కనబడితే, అంటే మొత్తం 45 ఆప్షన్లు ఉన్నాయి దీంట్లో. 45 ఆప్షన్లో ఒక ఆప్షన్ ఎంటర్ చేయగలుగుతాడు. 46వ ఆప్షన్ 46th ఆప్షన్ కావాలి అనుకుంటే కనుక వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాల్సిందే. ఎందుకంటే అది కన్సల్టెంట్ మాత్రమే యాడ్ చేయగలరు. ఓకే, ఆ యాడింగ్ ఏరియా నేను మీకు చెప్తాను. వెయిట్ అన్ని ఒక దగ్గరే ఉంటాయి, అంటే ఒక సిరీస్ ఆఫ్ లైన్ దగ్గర మీకు కనపడతాయి మొత్తం. ఓకే, లేకపోతే చూపించేస్తా ఉండండి ఒక్క నిమిషం, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఎస్పిఆర్ఓ, రిఫరెన్స్ ఐఎంజీ, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మాస్టర్ డేటా, బిజినెస్ పార్ట్నర్, కస్టమర్. నిన్న కూడా చెప్పాను, నిన్న కూడా కొన్ని చేయాల్సింది ఉన్నాయని. మార్కెటింగ్ డేటాలో మనం ఉన్నాం, గుర్తుందా? ఇండస్ట్రీ నెల్సన్ ఐడిల్ క్రియేట్ చేయడం ఎట్లా, ఇండస్ట్రీ సెక్టర్ కోడ్ చేయడం వల్ల, లీగల్ స్టేటస్ ఇవో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే యూ కెన్ క్రియేట్ ఇట్. న్యూ ఎంట్రీ సంథింగ్ యూ కెన్ పుట్ అండ్ యూ కెన్ క్రియేట్ ఇట్. నిన్న ఇవి మనం అక్కడ డ్రాప్ డౌన్ లో నిన్న మనం అక్కడ చూసాం కదా, గుర్తుందా? ఇక్కడ క్రియేట్ చేయడానికి వస్తాయి అన్నమాట. కస్టమర్ క్లాసిఫికేషన్ చూడండి, ఏబిసి క్రియేట్ చేశాను నేను, 7th కాకుండా 8th ఆప్షన్ క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ గో అండ్ క్రియేట్ 8th ఆప్షన్. ఇవన్నీ ఒక దగ్గరే ఉంటాయి. అందుకని అంటున్నాను ఇది ఈజీయే, ఇది పెద్ద కష్టం. మన వైపు నుంచి చూస్తే మనకి ఈజీనే, ఇది తెలిస్తే ఈజీ, తెలియకపోతేనే కష్టం. ఓకే, ఇవన్నీ ఇక్కడ ఒక దగ్గర ఉన్నాయి. ఇక్కడ మార్కెటింగ్ నుంచి నేను ఇప్పుడు సేల్స్ ట్యాబ్ లోకి వెళ్తున్నాను. మనం చూస్తున్న సేల్స్ ట్యాబ్ లో ఉన్నాం. సేల్స్ ట్యాబ్ లో మనం చూస్తున్న సేల్స్ డిస్ట్రిక్ట్స్ దగ్గర. సో ఈ డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంకో కొత్త డిస్ట్రిక్ట్ ఎంటర్. ఇవన్నీ చూడండి, దేర్ ఇస్ నో మ్యాగ్నిఫైయర్, నథింగ్. ఇదంతా ఫిల్టర్ కోసం, డేటాని మీరు మనం డివైడ్ చేసుకోవడం కోసం. ఓకే, ఈ డేటా ఈ ఏరియాది, ఈ డేటా ఈ ఏరియాది అని చెప్పేసి గ్రేడ్ చేసుకోవడం కోసం. ఓకే, నెక్స్ట్ డిఫైన్ కస్టమర్ గ్రూప్స్, ఇది ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ఇది. ఓకే, నేను ఏదో ఒక సేల్స్ డిస్ట్రిక్ట్ తీసుకోవచ్చు, ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకున్నాను. 001 ఏది తీసుకున్నా పర్లేదు, దానికి ఏం కనెక్షన్ ఉండదు. ఏంటంటే ఇక 001 లో ఓ 10 మంది కస్టమర్లు క్రియేట్ చేశాను అనుకోండి. సో ఆ సేల్స్ డిస్ట్రిక్ట్ 001 ఏదో 00001 ఏదైతే ఉందో దానిలో 10 మంది కస్టమర్లు ఉంటారు. ఇంకొక 10 మంది కస్టమర్లు ఇంకో 00002 00002లో క్రియేట్ చేశారు అనుకో, మళ్ళీ అది కూడా ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్ళిపోతాయి. సో 2 డిస్ట్రిక్ట్లు ఉంటాయి నా దగ్గర. అప్పుడు 2 డిస్ట్రిక్ట్ లో మేబీ అగైన్ సేల్స్ ఆఫీసులు మారిపోతాయి. మేబీ సేమ్ సేల్స్ ఆఫీస్ ఉండొచ్చు, కస్టమర్లు మాత్రం వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, సేమ్ సేల్స్ ఆఫీస్ నుంచి ఉండొచ్చు, ఒకటే సేల్స్ ఆఫీస్ కింద సేల్ చేయొచ్చు. మీరు ఎలా పెడితే అలా డిజైన్ చేస్తే మీరు కస్టమర్ ఫిల్టర్ని అలా చేయడానికి వస్తుంది. డేటా మొత్తం మాట్లాడుతున్నాను నేను. మీ దగ్గర ఒక 1000 మంది కస్టమర్స్ ఉంటే ఎలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళాలి. సేల్స్ గ్రూప్, కస్టమర్ గ్రూప్. మన సేల్స్ గ్రూప్ ఆల్రెడీ మనకు తెలుసు. ఏ సేల్స్ గ్రూప్ ఈ కస్టమర్కి అమ్మబోతుందని మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ పెట్టేసేయచ్చు. ఇది కూడా కాన్ఫిగరేషనే. ఇది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కదా. ఎక్కడ యాడ్ చేసాం ఈ సేల్స్ గ్రూప్ ని మనం, గుర్తుందా? ఇది ఒక ఆర్గనైజేషనల్ ఎలిమెంట్ కదా. సేల్స్ గ్రూప్ గుర్తుందా? కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. లాస్ట్ ఆప్షన్ ఇదే కదా, సేల్స్ గ్రూప్. అది ఇక్కడ ఉంది. సో ఏ సేల్స్ గ్రూప్ ఈ కస్టమర్ సేల్ చేయబోతుంది అంటే ఏ కస్టమర్ మేబీ
ఫలానా ఇక్కడ నార్మల్గా సేల్స్ గ్రూప్ వైజ్ గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూపుల్లో ఈ పర్టికులర్ గ్రూప్ ఈ కస్టమర్ని క్రియేట్ చేసింది. మేబీ ఐఎమ్ ఏ టెలికాలింగ్ గ్రూప్. నేను టెలికాల్ చేసి కస్టమర్ కాల్ చేసి కన్విన్స్ చేశాను. సో ఈ కస్టమర్ నేను కస్టమర్ దగ్గర నుంచి డీటెయిల్ తీసుకున్నాను. సార్ మీ పేరు ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, అడ్రస్ ఏంటో తీసుకుని కస్టమర్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసేటప్పుడు ఏ గ్రూప్ కిందకి వస్తాను అంటే నేను కదా క్రియేట్ చేసింది. సో ఎలాగో నా ఎంప్లాయ్ కూడా వస్తుంది, ఎందుకంటే నేను కదా క్రియేట్ చేసింది. అప్పుడు నా గ్రూప్ ఏంటి అంటే ఈ ఎండ్ ఆఫ్ ద డే నా మేనేజరు ఎంతమంది కస్టమర్లు క్రియేట్ చేశారు, ఏ గ్రూప్ లో వాళ్ళు క్రియేట్ చేశారు అని చూడాలనుకున్నాను అనుకోండి. ఎస్, హీ కెన్ ఏబుల్ టు సీ త్రూ గ్రూప్. సో అది కస్టమర్ గ్రూప్ ఏంటి మరి, మళ్ళీ సేల్స్ గ్రూప్ అయిపోయింది, కస్టమర్ గ్రూప్లో ఏంటి మళ్ళీ దీనికను ఇందాక మీరు అక్కడ చూసిన మార్కెటింగ్ లో చూసిన డేటాకి వెరీ 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 నియర్ రిలేషన్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కస్టమర్ గ్రూప్ అంటే సేమ్ అట్రిబ్యూట్స్ ని షేర్ చేసుకుంటున్న కస్టమర్స్ అందరినీ ఒక గ్రూప్ కింద పెడతాం. అంటే ఇన్ ద సెన్స్ వాట్ ఇస్ ద మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఒకడు ఎప్పుడు ఆర్డర్ చేసినా 1000 యూనిట్లు ఆర్డర్ చేస్తాడు, ఒకడు ఎప్పుడు ఆర్డర్ చేసినా 2 యూనిట్లు ఆర్డర్ చేస్తాడు. ఇప్పుడు వీడికైనా వీడికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? అంటే మనం సపరేట్ గా ట్రీట్ చేయాలి కదా వీళ్ళని. టూని తీసుకునేవాడిని ఒక రకంగాను 1000 అంటే కస్టమర్ ఇస్ కస్టమర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. అండ్ ట్రీటింగ్ ఇన్ ద సెన్స్ యూ షుడ్ ఎంకరేజ్ హిమ్. లేకపోతే ఇంకొక 1000 కాడ మేబీ ఇంకొక 1000 తీసుకుంటాడేమో అని చెప్పి చెక్ చేసుకొని కెపాసిటీ ఉందా లేదా. సో అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇష్యూస్ ఏదైనా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ యూనిట్ పర్చేస్ చేస్తున్నాడు, ఎక్కువ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో వీ నీడ్ సపోర్ట్, మోర్ సపోర్ట్ ఇక్కడ. ఓకే, యూ కెన్ సపోర్ట్ హియర్ ఆల్సో. యూ కెన్ ఎంకరేజ్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ 2 he will buy hardly, he will buy 4 అంతే, అంతకుమించి పర్చేస్ చేయలేడు. నా అలాంటి ఇండివిజువల్ కస్టమరు 2 అంటాడు, అది 2 నెలలు వాడతాం. ఏదైనా ఐటమ్ కొనుక్కుంటే 2 కొనుక్కుంటే 2 నెలలు వాడుకుంటాం. బట్ వీడు అలా కాదు కదా, వీడు 1000 కొనుక్కోపోయి అమ్మేసుకుంటాడు మార్కెట్లో, 1000 మందికి అమ్మేస్తున్నాడు, అందుకని రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. సో అప్పుడు నేను ఎలా చేస్తున్నాను, ఓకే ఇలా కస్టమర్స్ అందరిని తీసుకుపోయి, అంటే ఈ కస్టమర్ ఏ గ్రూప్ కింద ఫాలో అవుతున్నాడు, ఓకే ఈజ్ అన్ ఇండివిజువల్ కస్టమర్ అని చెప్పేసి ఇక్కడ కూడా గ్రూప్ చేసుకోవచ్చు. లేకపోతే ఈజ్ ఒకేషనల్ బయ్యర్, ఈజ్ ఏ బల్క్ బయ్యర్, అలా కూడా డివైడ్ చేసుకోవచ్చు. సో ఈజ్ ఒకేషనల్ బయ్యరా, బల్క్ బయ్యరా, సో యూ కెన్ కీప్ ఇట్. మేబీ మళ్ళీ దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి, మళ్ళీ దీన్ని క్రియేట్ చేయొచ్చు మన ఓన్ గా. మనం ఏదైనా పేరు పెట్టుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైతే బల్క్ బయ్యరా, అకేషనల్ బయ్యరా, ఏదో ఒకటి. ఓకే, ఇది పెట్టేస్తాను నేను, ఇందులో ఏదో ఉంటే అది పెట్టేస్తాను. మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో. వీ కెన్ క్రియేట్ ఇది డిఫైన్ కస్టమర్ గ్రూప్స్. ఇదే మనం ఇప్పుడు నేను అక్కడ చూసాను కదా, బీకే ఉంది అక్కడ చూడండి, ఇదిగోండి బీకే, ఇది అదే పెట్టాను. మీరు ఏదైనా మీరు మీకు ఇష్టం వచ్చిన అంటే మీకు ఇష్టం వచ్చింది కాదు, ఇన్ ద సెన్స్ అక్కడ యూజర్ కావాల్సింది మనం అక్కడ ఎంటర్ చేస్తాం. ఆ లిస్ట్ లో కనపడాలి, మిగతా చెత్త అంతా కనపడద్దు వాడికి, ఇదంతా ఉండదు, ఇన్ని రియల్ టైంలో ఇవన్నీ కనపడవు. వాడికి కావాల్సిన ఆ 3 ఎంట్రీలు మాత్రమే కనపడతాయి వాడికి, యూజర్కి. మళ్ళీ ఎవరైనా ఎండ్ యూజర్ ఉన్నారా, ఎస్ఏపి పైన వర్క్ చేస్తున్నారా, ఎవరు ఉన్నారే, ఎవరు మర్చిపోయాను. చేశాను సార్. ఎండ్ యూజర్ గా చేశారా? ఓకే, ఇంకెవరో ఉన్నారు, మీరు కాదు. రఘువా? ఏమంటున్నారు అజయ్, నాకు అర్థం కాలేదు. రఘు గారు అనుకుంటా సార్, మనం చెప్పారు కదా సార్. రఘు గారు, కరెక్ట్. రఘు గారు చేస్తుంది అది కాదు. ఓకే, ఎనీహౌ సో వాళ్ళకి ఆ లిస్ట్ లో ఉన్న పేర్లు మాత్రమే కనపడతాయి. అంటే మనం అంటే ఇప్పుడు కన్సల్టెంట్ నుంచి చూస్తున్నాం కాబట్టి, మనం 2 వైపులు మాట్లాడుతున్నాం కాబట్టి, అది యూజర్ చెప్తాం అయితే యూజర్ వాడికి ఏం కనపడుతుంది అది మాత్రమే ఎంటర్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి, ఫోన్ లోనో ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలి, మీరు డ్రాప్ డౌన్ లో ఉన్న ఆప్షన్ మాత్రమే ఫిల్ చేయగలరు కదా. ఆ డ్రాప్ డౌన్ లో ఉన్న ఆప్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతారు, లేకుండా కొత్త ఆప్షన్ తీసుకొచ్చి మీరు యాడ్ చేయలేరు. కొత్త ఆప్షన్ కావాలంటే మీరు ఆ ప్రోగ్రాము, ఆ ప్రొడక్ట్, ఆ యాప్,
అప్లికేషన్ ఎవడైతే ఉన్నాడో వాడిని కాంటాక్ట్ అయ్యి బాస్ ఇందులో నా ఆప్షన్ లేదు, నేను ఏం చేయాలి? దట్ ఈస్ వాట్ యూఆర్ డూయింగ్. దెన్ వాడు ఒక డెవలపర్తో మాట్లాడుకుని ఆప్షన్ యాడ్ చేపిస్తాడు, లేకపోతే ఆప్షన్ మేము ఇవ్వట్లేదని చెప్తాడు, ఏదో చేస్తాడు. సో ఇప్పుడు కూడా అంతే, మీరు చూస్తున్న కస్టమర్ మాస్టర్ స్క్రీన్ ఎండ్ యూజర్ స్క్రీన్ ఇది. ఇక్కడ మనం చూస్తున్న బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఈ డేటా ఎంట్రీలు ఇవేం కావాలి. అయితే ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ కి ఇన్ని ఫీల్డ్స్ వద్దు అంటే ఇన్ని చూసి వాడు ఏదేదో డేటా ఎంటర్ చేస్తున్నాడు, బై మిస్టేక్ ఎంటర్ చేస్తున్నాడు, అవన్నీ ఎంటర్ చేయకూడదు. దానికి మళ్ళీ వేరే కంట్రోల్ ఉంది, అది మనమే కంట్రోల్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ వస్తుంది, దీని తర్వాత 1 by 1 వచ్చినప్పుడు వస్తుంది. ఓకే, అంటే ఈ ఫీల్డ్ కావాలి, సో డేటా ఎంట్రీ చేయడానికి పనికి వస్తుంది. ఈ ఫీల్డ్ వద్దు, ఎంటర్ చేయకూడదు, సో దాన్ని ఆపేయాలి. అలా కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఏబిసి క్లాస్ మళ్ళీ సేమ్. ఏబిసి క్లాస్ లో ఏ క్లాసా, బి క్లాసా, సి క్లాస్, ఏ కస్టమర్ ఇది ఏబిసి క్లాస్ అనాలిసిస్ మనం మార్కెటింగ్ ట్యాబ్ లో కూడా చూసాం. సో సేమ్ క్లాస్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. తర్వాత కస్టమర్ కరెన్సీ. కస్టమర్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్. అంటే ఈ కస్టమర్ ఏ కంట్రీ వాడైతే ఆ కరెన్సీని మనం ఎంటర్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్డి పెట్టాను అనుకోండి, యూఎస్డి. ఈ కస్టమర్ అమెరికన్ కస్టమర్. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ ది సేల్స్ ఆర్డర్. నౌ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం సేల్స్ ఆర్డర్ లో. వాట్ ఇస్ దట్? ఓఆర్ కదా. కస్టమర్ నెంబరు నాకు గుర్తులేదు. 85. ఓకే, 853. లెట్స్ గో టు. ఓకే, నాకు ఏదో వచ్చింది ఇష్యూ, చూద్దాం ఏం జరుగుతుందో దీనికి. ఏంటి? ఓకే, మీరు అబ్జర్వ్ చేశారా ఏదైనా తేడా ఉందా ఇందులో స్క్రీన్ లో? అబ్జర్వ్ చేయండి క్విక్గా. స్క్రీన్ రీడింగ్ నేర్చుకోవాలి, ఎంత క్విక్గా అర్థం చేసుకో. అంటే ఆర్డో నోట్ పట్టుకోవాలి. డేట్ చేంజ్ అయింది సార్. కస్టమర్ మెటీరియల్ ఏమంటున్నారు? స్వామి ఏంటండి, ఏదైనా ఐడెంటిఫై చేశారా? ఏదైనా డిఫరెన్స్ కనపడుతుందా ఇందాక స్క్రీన్కి వాళ్ళ స్క్రీన్కి? సందీప్, గణేష్ గారు, నాగమల్లి గారు, నవ్య, నివేదిత, సారీ అజయ్, నిఖిల్. ఇక్కడ యుఎస్డి మారిపోయింది బా. కస్టమర్ది కరెన్సీ మారింది చూడండి. ఐఎన్ఆర్ ఉండే రోజు నేను కావాలని ఎంటర్ కొట్టలేదు, ఇంకా $63 వచ్చింది చూసారా? డిస్ప్లే యుఎస్ కన్వర్ట్ చేసుకుంది, $79 per dollar పెట్టుకుంది. $79 per dollar పెట్టుకొని మన ప్రొడక్ట్ కాస్ట్ ఎంత ఉంది నాకు గుర్తులేదు. $63 అంటే అరౌండ్ 5,000 అనుకుంటాం ఉంది ప్రొడక్ట్ కాస్ట్. చూద్దాం, 5,000 కరెక్ట్. 5,000 ఉంది, అది $63 కింద కన్వర్ట్ చేసుకుంది. అది కస్టమర్ కరెన్సీ. అంటే కస్టమర్కి ఈ కరెన్సీ ఎంత అంటే ఈ కరెన్సీలోనే క్యాలిక్యులేషన్ జరగాలి, అంతే తప్ప మన కరెన్సీలో క్యాలిక్యులేషన్ జరిగితే వాడికి అర్థం కాదు. సో ఇలా కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వస్తుంది. అంటే కస్టమర్ కరెన్సీ ఏంటి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. అయితే ఇందులో XD0.12 OB08 కరెన్సీ కన్వర్టర్ ని మెయింటైన్ చేస్తాం. ఓకే, ఎక్స్చేంజ్ రేట్. ఓకే, ఇక్కడ ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం చూపిస్తాను.
XD02 ఇక్కడ చూడండి, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ యాక్చువల్ గా ఇక్కడ ఎం అని ఉంటుంది. ఇది ఎం అంటే BIGM స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ యావరేజ్ రేట్. ఇది పెట్టాలి, ఇప్పుడు ఎం పెట్టాలి కరెన్సీ రేట్ కి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న ఎక్స్చేంజ్ రేట్ తో కంపేర్ చేసుకుంటుంది. ఓకే, ఈ ఎక్స్చేంజ్ రేట్లు FICO కన్సల్టెంట్ మెయింటైన్ చేస్తాడు, మీరైనా మెయింటైన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ వేర్ ఇస్ దట్? లెట్స్ సెర్చ్ ఫర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎం నుంచి తీసుకోవాలి. ఇది ఇందులో $60 ఎక్కడ ఉందో వెతకాలి. ఇంకా దీంట్లో డాలర్ నుంచి ఒక నిమిషం ఉండండి. INR to USD కదా, INR to USD కాదనుకుంటాను కదా, USD నుంచి INR 60 ఉండండి, USD నుంచి INR చూద్దాం. $79. ఇది డేటా ఎక్స్చేంజ్ లో ఉంది, వ్యాలిడ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఉంది. సో మీరు కావాలనుకుంటే న్యూ ఎంట్రీ కొత్త వ్యాలిడిటీ చేసుకోవచ్చు. బట్ లెట్ ఇట్ గో. $79 నడుస్తుంది ఇప్పుడు. సో దాన్ని మీరు మారుస్తానంటే మార్చవచ్చు. ఐఎమ్ జస్ట్ చేంజింగ్ టు $80. అదే దాంట్లో కంటిన్యూ చేస్తే యాక్చువల్గా అలా చేయరు, న్యూ ఎంట్రీకి వెళ్ళిపోయి కొత్తది క్రియేట్ చేయాలి. బట్ ఎనీహౌ వీ హ్యావ్ చేంజ్డ్ నౌ. లెట్స్ గో అండ్ క్రియేట్ ఎ న్యూ వన్. $62. Sorry. Enter. $80. Okay. $80 ట్రిగ్గర్ చేసుకున్నది. అకౌంటింగ్ ట్యాబ్ లో ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ మీరు మెయింటైన్ చేస్తాం, ఇక్కడ కూడా మెయింటైన్ చేయడానికి వస్తుంది. 1 USD ఇంటూ హౌ మచ్ INR, లేదా 1 INR ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత USDకి ఎన్ని INRలు ఇస్తున్నాం, ఎన్ని INRలకి ఎన్ని USDలు ఇస్తున్నాం. సో నేను ఇక్కడ 75 అని మెయింటైన్ చేశాను అనుకోండి, ఎగ్జిక్యూట్ చేసి 75 పెట్టి ఉంచాను. ఓకే, ఇక్కడేమో సిస్టంలో మారిపోద్ది. ఇప్పుడు ఈ సారీ ఏంటి ఐటెంలోకి వెళ్తున్నాను. సరే, బిల్లింగ్ డాక్యుమెంట్, ఇక్కడ మాత్రం $80 తో క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటుంది. అమౌంట్ ఎంత ఉంది? $62.52 ఉంది కదా. ఇందాక ఇంత రాలేదు కదా, ఇందాక ఎంత వచ్చింది? $63 ఏమో వచ్చింది కదా. అకౌంటింగ్, లెట్ మీ రిమూవ్ దిస్. ఇది అకౌంటింగ్ లోకి వెళ్ళిపోయి మార్చేద్దాం నేను మళ్ళీ. 1 USD. ఓకే, 75 రూపీస్ 1 USD. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది ఇది వద్దు. సో దీన్ని నేను రివర్స్ లో చేసి చేద్దాం. $75 అండ్ ఎగ్జిక్యూట్ చేసేసి సేవ్ కొట్టేసి దీన్ని నేను డెలివరీ చేస్తాను. ఒక నిమిషం. VL01 and 63, 62 సంథింగ్ ఏదో ఉంది కదా పాయింట్స్. వెయిట్ చేయండి, ఇలా వస్తే ప్రాసెస్డ్ బై బ్యాచ్ అని చెప్పేసి అంటా ఉంటుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక 5 seconds 7 seconds వెయిట్ చేసి రన్ చేస్తే రన్ అవుతుంది. అలా వస్తే ఎర్రర్ వస్తుంది. ఎంటర్ PGI
ఈజీఐ అయిపోయింది. PF01 ఓకే, ఎంటర్. మనకి సేల్స్ ఆర్డర్లో కరెన్సీ ఎంత ఉండే? PF02 అక్కడ ఓపెన్ చేసి ఉంచానంట. లెట్ మీ గో టు డిస్ప్లే మోడ్. ఏ గోలా ఉండదు. ఎందుకు కరెన్సీ కన్వర్ట్ అవ్వలేదు? $75 కదా ఎక్స్చేంజ్ రేట్. జస్ట్ ఇది తీసుకోలేదు, 75 తీసుకోలేదు. బట్ ఇట్ షుడ్ టేక్ 75. నేను చూస్తానండి సిస్టమ్ ఏదైనా ఎర్రర్ ఉన్నట్టుంది. కాన్ఫిగరేషన్లో ఒకసారి చెక్ చేసి మీకు చెప్తాను దాన్ని. అది 62 యాక్చువల్గా ఇక్కడ కాపీ చేస్తుంది. బట్ వై? $75 తీసుకున్నాను, బట్ 75 క్యాల్కులేట్ చేయట్లేదు. అది రివర్స్లో చేయాలి, బట్ అది స్ట్రైట్గా కాపీ చేస్తుంది. నేను చూస్తాను దాని గురించి. ఓకే, అసలు యాక్చువల్గా ఆ డేటా మనం మెయింటైన్ చేయము. బట్ ఎనీహౌ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ అది అకౌంటింగ్ ఫినాన్స్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళు ఎంత చెప్తే అంత డేటా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే, విల్ సీ. లేదా 302 ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ 80 అనేది తీసుకుంటుంది. ఓకే, ఎల్సీ నో ప్రాబ్లం. దీన్ని నేను చెక్ చేస్తాను ఎక్స్చేంజ్ రేట్ ఎందుకు మారట్లేదు. అంటే అక్కడ అకౌంటింగ్ లో పెడితే దాని బిల్లింగ్ లోకి దాన్ని ఫోర్స్ గా పంపిస్తాం. ఆ రేటే అని చెప్పేసి, రేటు మారదు అని చెప్పేసి బై ఫోర్స్ గా ఎక్కిస్తాం దాన్ని. బట్ అది ఆటోమేటిక్ గా తెచ్చేసుకుంటుంది. దాని కంట్రోల్స్ ఏమైనా చేంజ్ అయ్యి ఉంటే నేను చూస్తాను దాన్ని. Right, leave it. Next, USD దీని INR కింద మారుస్తున్నాను మళ్ళీ నేను. ఓకే, ఆర్డర్ ప్రాబబిలిటీ 100%. దీన్ని నేను డాక్యుమెంట్ టైప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని 100% ఇది ఈ ప్రాబబిలిటీని అక్కడ కూడా వస్తుంది, అక్కడ మాట్లాడుకుందాం. ఐటమ్ ప్రపోజల్ కూడా అంతే, అకౌంటెడ్ కస్టమర్ కూడా అదే, దాని సపరేట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఓకే, దాన్ని అక్కడే మాట్లాడుకోవడానికి వస్తుంది. ఇవన్నీ పూర్తిగా కాన్ఫిగరేషన్ చేయాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయడానికి కుదరదు. ఓకే, పీపీ కస్టమర్ ప్రొసీజర్ ఇది కూడా అంతే. ఐటమ్ ప్రపోజల్, అకౌంటెడ్ కస్టమరు, పీపీ కస్టమర్ ప్రొసీజర్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవి మనం కాన్ఫిగరేషన్ నేర్చుకున్నాక నేను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మీరు ఇక్కడ డేటా ఎంటర్ చేపిస్తాను మీతో. ఓకే, అప్పుడు ఎంటర్ చేద్దాం. ప్రజెంట్ లీవ్ ఇట్ బ్లాంక్. తర్వాత ప్రైసింగ్ లో కూడా అంతే. ప్రైసింగ్ గ్రూపు, ప్రైస్ లిస్టు, ప్రైసింగ్ బ్రౌజర్, ఇవి ఈ సెటప్ మొత్తం ప్రైసింగ్ మాట్లాడుకునేటప్పుడు మాత్రమే చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ ప్రైస్ లిస్టు, ఈ ప్రైసింగ్ గ్రూప్ అని నేను ఇప్పుడు మాట్లాడలేను. ఎందుకంటే దాని గురించి చర్చ చేయాలి, చాలా పెద్ద విషయం ఉంది దీనికి. ఎందుకంటే ప్రైసింగ్ మొత్తం మెయిన్ డిపెండ్ అయ్యేది ఇక్కడ అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అది అక్కడే మాట్లాడుకుందాం. ప్రజెంట్ నో పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి షిప్పింగ్ డెలివరీ ప్రియారిటీ. అగైన్ ఇది కూడా అక్కడే కవర్ అవుతుంది. షిప్పింగ్ లో డెలివరీ ప్రియారిటీ గురించి మాట్లాడాం, బట్ నేను ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది డెలివరీ ప్రియారిటీలో ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది నేను మీకు ఒకటి
బ్యాక్ ఆర్డర్ ప్రాసెసింగ్, రీషెడ్యూలింగ్ అని చెప్పేసి 2 ఆప్షన్లు ఉంటాయి దీంట్లో. ఓకే, ఈ బ్యాక్ ఆర్డర్ రీషెడ్యూలింగ్ ఏంటంటే based on the delivery priority. Okay, I'm manufacturing a medical equipment. Just imagine, medical equipment manufacturing చేస్తాను. నా దగ్గర 2 కస్టమర్స్ ఉన్నారు. ఒకడు మేబీ అలాంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ ఎంటైర్ ఇండియాలో నేను మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. ఇమాజిన్, ఒకటి ఇండియన్ ఆర్మీ, రెండోది రెగ్యులర్ ఒక హాస్పిటల్, అంటే ఏదో ఒక పెద్ద హాస్పిటల్. 2 కస్టమర్స్ ఉన్నారు అనుకుందాం. అంటే ఇక్కడ అంటే హాస్పిటల్స్ లో ఇట్ ఈస్ మల్టిపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ ఇస్ 1. నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఐటమ్ మంత్లీ ఒక ఐటమ్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలం. అలాంటి ఎక్విప్మెంట్ అది. ఓకే, నా దగ్గర ఆల్రెడీ స్టాక్ 3 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు హాస్పిటల్ ఈజ్ ద నార్మల్ ప్రియారిటీ, ఇండియన్ ఆర్మీ ఈజ్ ద మై హై ప్రియారిటీ అని కస్టమర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. ఇక్కడ నార్మల్ ప్రియారిటీయా, హై ప్రియారిటీయా, లో ప్రియారిటీయా, మీడియం ప్రియారిటీయా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం డేటాని. ఇప్పుడు సిస్టమ్ ఎలా అంటే దీంతో చాలా పెద్ద లింక్ ఉందని చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లో కనపడడానికి చిన్న ఫీల్డ్స్ ఇవన్నీ, వీటితో చాలా వెనక చాలా పెద్ద ప్రాసెస్ రన్ అవుతాయి. సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ హాస్పిటల్ అనే కస్టమరు 2 యూనిట్లు ఆర్డర్ చేశాడు. ఇమాజిన్, 2 యూనిట్లు ఆర్డర్ చేశాడు. ఇవాళ తారీఖు ఎంత? 27 కదా. 28 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాడు. బాగానే ఉంది, ఆర్డర్ ప్లేస్ అయింది, ఆర్డర్ సేవ్ అయింది కూడా, అయిపోయింది. మేబీ నెక్స్ట్ ఒక 2-3 డేస్ తర్వాత డెలివరీ కూడా అవుతుంది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కస్టమర్ వచ్చేసి అర్జెంట్గా ఏదో వార్ ఇష్యూ ఏదో జరిగింది, ప్రాబ్లం అయింది, అర్జెంటుగా 2 యూనిట్లు కావాలన్నాడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది? స్టాకు ఇందాక ఆల్రెడీ వాడు తీసేసుకున్నాడు నిన్న, అంటే వాడికి ఆర్డర్ ప్లేస్ అయిపోయింది, ఒకటి మాత్రమే ఉంది. ఇప్పుడు వీడు ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఇంకో నెల ఆగాలి. సో ఇప్పుడు ఈ 2 యూనిట్లని ఏం చేయాలి? ఇప్పుడు అర్జెంట్ ఇది, ఎందుకంటే వీడు హై ప్రియారిటీ కస్టమర్. అయితే సిస్టము బ్యాక్ ఆర్డర్ ప్రాసెస్ ని ఫాలో అవుతారు, లేదా రీషెడ్యూలింగ్. రీషెడ్యూలింగ్ అంటే సిస్టమ్ ఆటోమేటిక్ గా, బ్యాక్ ఆర్డర్ అంటే మాన్యువల్ గా, అంటే 2 స్టెప్స్. ఇది మాన్యువల్, ఆటోమేటిక్, పేర్లే వేరువేరుగా ఉంటాయి, బట్ బ్యాక్ జరిగే పని ఇది ఒకటి. ఇది మాన్యువల్, ఇది ఆటోమేటిక్. సిస్టమ్ ఆటోమేటిక్ గా వీడి క్వాంటిటీలో నుంచి 1 తీసేసుకొని ఫస్ట్ వీడి ఆర్డర్ని ఫిల్ చేస్తుంది సిస్టమ్. 1 + 1 ఓకే, టేక్ ఇట్ టుమారో డెలివరీ చెప్పేసి వీడికి క్లియర్ చేసేస్తుంది. వీడిది మాత్రం ఇప్పుడు ఏం చేస్తుందంటే 1 యూనిట్ టుమారో డెలివరీ, 1 more యూనిట్ నెక్స్ట్ మంత్ డెలివరీ అని చెప్తుంది. అంటే ఇన్ ద సెన్స్, అంటే ఏదో నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాను. మేబీ హాస్పిటల్ వాళ్ళు ఆర్డర్ చేసింది ఎందుకు అంటే వాళ్ళ స్టాక్ కోసం అని చెప్పేసి అనుకోండి, అప్పుడు కొంచెం మ్యాచ్ అవుతా ఉంటుంది. మీరు మరీ లాజికల్ గా వెళ్ళిపోయి హాస్పిటల్ కూడా ఇంపార్టెంటే కదా, అందులో కూడా పేషెంట్స్ ఉంటారు కదా అని చెప్పి నేనేం అడగలేదు, నేను చెప్పలేను వాళ్ళ కాదు, జస్ట్ ఫర్ స్టాక్ కోసం అని చెప్పేసి అనుకోండి వాళ్ళు ఆర్డర్ చేసింది. ఓకే, అది జస్ట్ ఇంపార్టెన్స్ కోసం చెప్తాను. సో ఇక్కడ ఈ చిన్న ఫీల్డ్ ఎంత పెద్ద పని చేస్తుంది వెనక. ఓకే, అది మనం అక్కడ మనం ఆ కాన్ఫిగరేషన్ వస్తుంది మనకి. ఆ కాన్ఫిగరేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ హై ప్రియారిటీ, నార్మల్, న్యూ ప్రియారిటీ, 2 days, గ్రౌండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ప్రియారిటీ లిస్ట్ లో ఇచ్చుకొని చేసుకుంటాము. సో ఎట్ ప్రెసెంట్ కీప్ ఇట్ ఎంటీ. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ కాంబినేషన్. ఇది కూడా అంతే. మళ్ళీ ఏంటంటే, అంటే దీనికి మళ్ళీ అన్ని కాన్ఫిగరేషన్స్ అండి, ఇందులో ఉన్న అన్ని కాన్ఫిగరేషన్స్. అంటే ఎండ్ యూజర్ చూసేటప్పుడు వాడికి ఏం కనపడదు, ఇది దిక్కుడి అది పని చేస్తుంది అని చెప్పి అనుకోవడం వరకే. నేను ఇప్పుడు ఎండ్ యూజర్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టే చేస్తాను, ఎందుకంటే కాన్ఫిగరేషన్ మనం ఇంకా వెళ్ళలేదు.
సో కాన్ఫిగరేషన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి కన్ఫిగర్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మీరు అసలు ఫీల్డ్స్ ఎందుకు ఎంటర్ చేస్తున్నావో మీరు చెప్పట్లేదు. కనీసం నేను చెప్తే అర్థం చేసుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను. ఆర్డర్ కాంబినేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మళ్ళీ అంటే మనం కాన్ఫిగరేషన్ ఏమి ఉండదు దీనికి. కొంచెం ఆగి కాల్ చేయొచ్చా? నేను ఒక 10 నిమిషాలు ఆగి. ఓకే రైట్. ఆర్డర్ కాంబినేషన్ ఏంటంటేనండి, ఇది నేను అంటే డాక్యుమెంట్స్ అన్ని మీరు అయిపోయాక, డాక్యుమెంట్ సినారియోస్ అన్ని అయిపోయాక చేసి చూపిస్తా దీన్ని. అప్పుడు కొంచెం మీరు ఫ్లెక్సిబుల్ అవుతారు. అప్పటి వరకు ఇది నేను చెప్పినా కూడా అర్థం కాదు. బట్ ఇప్పుడు నేను మీకు జస్ట్ ఒక ఫ్లేవరబుల్ హింట్ ఇస్తాను. సో దాని మీద మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ కాంబినేషన్ ఏంటంటే, నేను ఇవాళ 10 ఐటమ్స్ను ఆర్డర్ చేశాను. మధ్యాహ్నం అంటే నా కంపెనీ అలాంటిది. ఆఫ్టర్నూను ఇంకొక ఆర్డర్ ప్లేస్ చేశాను. అవి 5 ఐటమ్స్. రేపొద్దున ఇంకొక ఆర్డర్ ప్లేస్ చేశాను. అవి 3 యూనిట్స్. మళ్ళీ ఒక 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 యూనిట్స్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఏంటిది, ఈ ఆర్డర్స్ అన్నిటిని కంబైన్ చేసి సింగిల్ డెలివరీగా చేయొచ్చా చేయకూడదా? సింగిల్ డెలివరీ చేయొచ్చా చేయకూడదా? సేమ్ కస్టమర్ అయితే సేమ్ కస్టమర్ కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవన్నీ నేను చెప్పాలి. అదే చెప్తున్నాను. అది ఇప్పుడు నేను ఎలా అవుతుంది, ఎలా అవ్వదు, అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు, ఇవే ఎర్రర్లు సిస్టంలో వచ్చేది. టైప్ ఆఫ్ ఐటమ్స్ ఇట్లాంటి ఫ్యాక్టర్స్. ఓకే ఎస్ కంబైన్ చేస్తాను, ఎస్ చేసి పంపించవచ్చు. లేకపోతే నో. ఎందుకు నో అంటే అది కస్టమర్ చాయిస్. మన చేతుల్లో ఏం లేదు. కస్టమరు ఏ ఆర్డర్కి ఆర్డరే సపరేట్గా డెలివరీ పంపించమన్నాడు అనుకోండి, నేను ఏం చేసేది ఏం లేదు, పంపించాల్సింది. ఎందుకంటే రిక్వైర్మెంట్ బట్టి కదా. నేను మార్నింగ్ 10 o'clock ఎందుకు ఆర్డర్ చేశాను, నాకు నెక్స్ట్ ఒక 1-2 hours నాకు ఐటమ్స్ కావాలి. ఎందుకంటే నాకు వస్తున్న నా ఫ్లో కోసం నేను ఫిల్ చేస్తున్నాను ఆర్డర్ని. నువ్వు అన్ని కలిపి తీరిగ్గా 2 రోజుల తర్వాత డెలివరీ చేస్తాను నేను ఊరుకోను. అలా అయితే నేను మొత్తం కలిపి ఆర్డర్ చేస్తా కదా. ఓకే ఒక్కొక్క కస్టమర్ బిజినెస్ అలా ఉంటుంది. మనకి అంటే డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ టు క్లయింట్, బిజినెస్ టు బిజినెస్ మారిపోతాయి ఇవన్నీ. సో ఇక్కడ ఆర్డర్ కాంబినేషన్ ఎస్ అన్నాడు అనుకోండి, ఇట్ విల్ సిస్టమ్ అంటే ఇది మిమ్మల్ని ఎలా చేస్తుంది, సిస్టము కంబైన్ చేయడానికి ఎలా చేస్తుంది. ఇది కనుక లేకపోతే ఇలా కంబైన్ చేయనివ్వదు. బాబు కస్టమర్ మాస్టర్ చెప్పట్లేదు అలా అంటే, కస్టమర్ అలా చెప్పలేదు నాకు అంటే, కస్టమర్ చెప్పలేదు అంటే ఇక్కడ టిక్ లేదని అర్థం. నా సిస్టమ్ ఏం చెప్తుంది మనతో, ఇప్పుడు మీరు కంబైన్ చేద్దాం ట్రై చేస్తాను అనుకోండి, నేను చేయనంటది. అది ఇండివిజువల్ గానే డెలివరీ క్రియేట్ చేస్తానంటది. ఏ దానికి హలో ఎస్ ఓకే 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 రైట్ నౌ. సో ఇలా 2 డిఫరెంట్ లొకేషన్స్ ఉండొచ్చు. ఏంటి సార్? కస్టమర్ కి 2 డిఫరెంట్ డెలివరీ లొకేషన్స్ ఉండొచ్చు. ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను అది చెప్తాను మీకు ఇందులో వస్తుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మీకు ఎక్కడ కూడా క్వశ్చన్ లేకుండా చేస్తా. డోంట్ వరీ. ఓకే సో ఆర్డర్ కాంబినేషన్ ఫర్ దట్ పర్పస్. నెక్స్ట్ shipping conditions. What is the shipping point determination? What is shipping point determination? అయితే నేను క్లాస్ ఆపేయాలి ఇంకైతే మీరు ఆన్సర్ చేయకపోతే. షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ ఏంటండి? అవి చదువుకొని రండి సార్, నేను చెప్పలేను ఇలా. మీరు ఎవరు ఒక్కళ్ళు ఆన్సర్ చెప్పొద్దు, నేనేం చెప్తాను.
దట్ ఈస్ ఎ బేసిక్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ అడిగాను నేను. నా కోసం చదవద్దు ప్లీజ్. షిప్పింగ్ కండిషన్స్ ప్లస్ లోడింగ్ గ్రూప్ ప్లస్ ప్లాంట్ is equal to shipping point. What is plant determination? మీ డౌట్ అడుగుతారు కదా, అప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు ఏం మాట్లాడండి. నన్ను క్వశ్చన్ అడుగుతారు కదా. అవి రెండు ఆన్సర్ చేసిన తర్వాత నేను చెప్పగలను నెక్స్ట్ ఫీల్డ్స్. కంప్లీట్ డెలివరీ రిక్వైర్డ్, ఆర్డర్ కాంబినేషన్, ఇవి రెండు కలిసి వస్తాయి. ఈ సెటప్ మొత్తం కంప్లీట్ డెలివరీ రిక్వైర్డ్, ఆర్డర్ కాంబినేషన్, డెలివరీ టాలరెన్స్, ఇవి మొత్తం కలిపి వస్తాయి. ఈ ట్రాన్స్పోర్టేషన్ జోన్ నేను మీకు టీఎం అంటే లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వస్తుంది. ఓకే, ఈ ఫీల్డ్ అక్కడ కవర్ అవుతుంది. ఈ మొత్తం సెటప్ ప్లస్ ఈ ఆర్డర్ కాంబినేషన్ ఇవన్నీ ఒక దగ్గరే కవర్ అవుతాయి. సో నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఎందుకంటే పార్షియల్ డెలివరీస్ చెప్పాను కదా. ఇవన్నీ ఒకదానికి సంబంధించినవి, డెలివరీ సంబంధించినవి. నేను డెలివరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రమే మనం దీన్ని చూడగలం. ప్రాక్టికల్గా చేసి చూద్దాం, ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని చేస్తాం అక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ ఐఎమ్ పార్కింగ్ దీస్ థింగ్స్ ఆల్సో, ఇవి కూడా పార్క్లో పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, రేపు బిల్లింగ్ డాక్యుమెంట్లో కూడా అంతే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ అండ్ ఐ విల్ మూవ్ టు ది కంపెనీ కోడ్ డేటా. బట్ మీరు చదవకుండా వస్తే కష్టము. మరి కనీసం నోట్బుక్ చూసేనే చెప్పొచ్చు మీరు. నేనేం చూడకుండా చెప్పమని చెప్పట్లేదే, మీరు రాసుకొని ఉంటారు కదా నోట్స్లో, దాన్ని చూసైనా చెప్పొచ్చు ఆన్సర్. ఎందుకంటే కనీసం చూసి చెప్తే అయినా 1కి 10 సార్లు అడుగుతాను కాబట్టి 11వ సారి మీరు చూడకుండా చెప్తారు. ఎలా ఉండద్దు అలా. నాకు ఐ డోంట్ లైక్ ఇలా, నేను ఇంట్రెస్ట్ చూపించలేను. నేను చెప్పుకుంటే వెళ్ళిపోతాను, అప్పుడు అది వేరే ఉంటుంది. అసలు నాకు ఆ పద్ధతి తెలియదు. అలా చేయకండి దయచేసి, ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, చదవండి. నేను అడిగిన క్వశ్చన్ మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉంది, మీరు బుక్లో రాసుకున్నారు. మీరు అది మినిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పాను నేను. బేసిక్ క్వశ్చన్స్ అవి ఆన్సర్ చేయకపోతే కనీసం ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ కూడా వెళ్ళడానికి చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, మండే కనెక్ట్ అవుదాం. ఓకేనా?